గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ మూవీ ద్వారా నీకు ఎంత ఇంపాక్ట్ వచ్చింది? ఆయన కలిసి యాక్ట్ చేసిన ఉందా అని ఒక సీన్ కూడా ఉండదు కదా అసలు. ఉంది, నార్మల్ ఉంది, చిన్నప్పుడు అంటే ఉండదు. ఉంది. ఆయన ఆయన మూవ్ అవుతుంటారు ఆ సీన్స్ ఆ! రీక్రియేట్ ఆ! చేసినప్పుడు అవేనా? సో, స్టాప్ బ్లాక్ షాట్స్ ఉంటాయి హ్మ్. కదా! హ్మ్. సో, ప్రభాస్ అన్న వాస్ దేర్ హ్మ్. వెన్ హ్మ్. వి ఆర్ షూటింగ్. హ్మ్. ప్రభాస్ అన్న వాస్ దేర్. ఆ సాంగ్ హ్మ్. అప్పుడు మాంటేజెస్ అన్నీ చేశాం కదా! హ్మ్. దాంట్లో నైట్ షూట్స్ అన్నీ కూడా ప్రభాస్ అన్న వాస్ దేర్. హ్మ్. అండ్ ఐ గెస్ ఐ వాస్ ద ఓన్లీ వన్ ప్రభాస్ అన్న చిన్నప్పుడు 2 సార్లు చేసింది. అవును. అంటే 2 సినిమాలు 2 చేసింది. సినిమాలు. ఆ! 'ఛత్రపతి' ఒకటి అండ్ 'మున్నా'. ఆ! అవును. 'మున్నా'లో ఇట్ వాస్ 1 సీన్ ఓన్లీ బట్ యెస్. హ్మ్. ఆయన హ్మ్. చిన్నప్పుడు చేసిన ఆ! 2 సినిమాలు. కానీ మంచి ఇంపాక్ట్ వచ్చింది కదా బ్రో! అంటే ఆ! నువ్వంటే ఆయన, ఆయన అంటే నువ్వు అన్నట్టు అయిపోయింది కదా ఆ అంత సీన్. లేదులెండి. ఆ సినిమా ఆ నిజం. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట వాస్ లైక్ ఫేమస్. ఇట్స్ ఫేమస్ ఆల్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. కదా! ఆయన విజన్, ఆయన యాక్చువల్‌గా ఫస్ట్ అనుకున్నప్పుడు మీకు సాంగ్‌లు 'ఆవకాయ' చేసేటప్పుడు ఆ మాంటేజెస్ అయి లేవు. హ్మ్. హ్మ్. యాస్ మదర్ అండ్ సన్ కాంబినేషన్ ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. హ్మ్. చాలా న్యాచురల్‌గా అనిపిస్తుంది. హ్మ్. ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినియి అన్నప్పుడు ఎక్స్‌ట్రా 1 వీక్ షూట్ చేశారవి. హ్మ్. సో, దట్ వాస్ నాట్ పార్ట్ ఆఫ్ ద సినిమా స్టార్టింగ్‌లో. హ్మ్. చేస్తున్న కొద్దీ అవి ఎమోషన్స్ ఇవి బాగా న్యాచురల్‌గా వస్తున్నాయి అని చెప్పి దాని తర్వాత యాడ్ ఆన్ చేసిన షార్ట్స్ అవి. ఓకే. ఓకే. అవి రొయ్య తీసి చూపించడము, ఆ! సైకిల్ మీద అవును. తమ్ముడిని, అవును. మదర్‌ని ఎక్కించుకునేది. తొక్కించుకోవడం అదంతా తొక్కడం. ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా ఒక మంచి మూవీ ఒక అవకాశం ఒక అవసరం కోసం వెళ్లి ప్రభాస్ గారిని అడిగితే రెడీ ఐ ఉంటారా? గెస్ యెస్. హ్మ్. బికాస్ ఆఫ్ టచ్‌లో బై సీయింగ్ హిస్ నేచర్ యెస్. 100% యెస్. ఉంటారా టచ్‌లో? ఫస్ట్ నాకు అనిపియాలి కదా! నేను ఓకే. నా హార్ట్ మీద చేసుకుని ఈ సినిమా ఖచ్చితంగా ఐయామ్ హ్యాపీ టు టేక్ దిస్ ఫిల్మ్ టు హిమ్ అలా కావాలి అనుకుంటే. హ్మ్. అలా ఐ హావ్ పీపుల్ యెస్. 'దుల్కరన్' ఆ! ఉన్నారు. ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను తెలుసా బ్రో. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు రీసెంట్ టైమ్స్‌లో ఎప్పుడు కలవలేదు. చాలా ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా మీరు కలిసి. కానీ లేదు మీ కలిసారు మీ రీసెంట్‌గా. ఇద్దరు ఫోటోని మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా ఇలా కలిసారు రీసెంట్‌గా. మీ కెరియర్‌లో మీకు వచ్చిన బిగ్గెస్ట్ ఇంజస్టిస్ ఏంటి? చెప్పుకోగలరా? ఇన్‌జస్టిస్ అంటే అయి చెప్పుకోవడానికి ఏమి ఉండదు. ఇట్స్ ఓకే అనుకుని వెళ్ళిపోవడం అంతే. ఆ! ఒక 2, హ్మ్. 3 పెద్ద సినిమాలు నన్ను ఒక 6 మంత్స్ ఆపి కూర్చోబెట్టి హ్మ్. ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ద నేమ్స్ అండ్ ఆల్. హ్మ్. హ్మ్. ఒక ఒక పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ సినిమా హ్మ్. నాతో షూట్ చేసి 2, 3 డేస్ వాళ్ళకి బడ్జెట్స్ ఇష్యూ వచ్చి అండ్ ఆల్ దాని తర్వాత మళ్ళీ అంటే వాళ్ళకి ఇంట్లో ఇష్యూస్ గాను ఏవో ప్రాబ్లమ్స్ వచ్చి హ్మ్. దాన్ని వేరే హ్మ్. హ్మ్. యాక్టర్‌తో ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత అనుకుంటా మళ్ళీ అదే హ్మ్. సినిమాని వాళ్ళతో చేశారు హ్మ్. వేరే మారి. హ్మ్. హ్మ్. ఇట్ గాట్ బ్లాక్ బస్టర్. ఓకే. అండ్ ఇంకొక పెద్ద డైరెక్టర్ పెద్ద సినిమా హ్మ్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్స్ అండి. హ్మ్. మనకొక ఇప్పుడు మీరన్నట్టు రొమాంటిక్ క్రైమ్ కథ హిట్ అవ్వగానే పేపర్‌లో ఎవ్రీవేర్ వి కనిపించారు. కమ్ గదా! అవును. సో, ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్‌లో పిలిచారు, కూర్చోబెట్టారు, 6 నెలలు వెయిట్ చేయించారు అన్నీ అయిపోయినాయి. తర్వాత సారీ అమ్మ ఇలా పలానా పెద్ద హీరోతో లాంచింగ్‌కి ప్రాజెక్ట్‌కని అడుగుతున్నారు. ఐయామ్ వెరీ సారీ అని చెప్పారు. ఓకే. కొన్ని జరుగుతుంటాయి కదా! బట్ ఐ అప్రిషియేట్ దట్ అట్‌లీస్ట్ అది కన్వే చేశారు కదా! హ్మ్. దేర్ ఆర్ అదర్ పీపుల్ ఆల్సో. హ్మ్. కన్వే చేయకుండా కూర్చోబెట్టి వాళ్ళు వేరే వాళ్ళతో చేసుకొని వెళ్ళిపోతారు. మనం ఏంటి అరే! వాళ్ళు వద్దన్నారు కదా! చేయొద్దన్నారు. లెట్స్ వెయిట్. ఏ సినిమా వచ్చినా గాని ఆళ్ళకి చెప్పమన్నారు కదా! ఐ వాస్ కీప్ ఆన్ టెల్లింగ్ దెమ్ ఇన్ఫర్మేషన్ లేదు మనకి వేరోళ్ళతో చేస్తున్నారని కూడా. బయట నుంచి థర్డ్ పర్సన్ ఎవరో వచ్చి లేదు ఇట్లా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇదే ఇది అని. అదేంటి? ఓకే. సో, అంతే. ఓహ్! చాలా ఇదయిపోద్ది ఆ రోజు ఆ! మొత్తం అసలు మొత్తం. అంతే. ఆ రోజు ఒక్కరోజు డల్ ఉంటది. అంతే చెప్పా కదా! రాతగాయి బాతగాయి అయిపోయింది. సినిమా సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ ముఖ్యమా? లేకపోతే పీఆర్ ప్రమోషనింగ్ ముఖ్యమా ఈ రోజుల్లో నువ్వు అనుకుంటుంది? సక్సెస్ అవ్వాలంటే టాలెంటే ముఖ్యం. హ్మ్. హ్మ్. పీఆర్ కూడా ఓకే. ఈ ముఖ్యమే. ఈ ఈ మధ్యన చాలా ఏ నడుస్తుంది. చాలా స్పీచ్‌లు అవుతున్నాయి. ఏమో అంటే నేను హ్మ్. ఐ వాస్ ఇంటూ మిల్లెనియల్ కిడ్. హ్మ్. మిల్లెనియల్ కిడ్ నేను. హ్మ్. జెన్‌జీస్‌ది ఐ డోంట్ నో. హ్మ్. వాళ్ళు కంప్లీట్ వేరే ఉంటారాళ్ళు. ఆ! సో, పీఆర్ మేక్స్ థింగ్స్ మూవ్ ఫార్వర్డ్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బ్రింగ్ సక్సెస్. హ్మ్. టాలెంట్ లేకపోతే డజంట్ కేర్ ఎవరైనా గాని. అవును. పీఆర్ ఎంతవరకు ఆ సినిమా రిలీజ్ వరకు మేబీ మీరన్నట్టు. అవును. రిలీజ్ వరకు ఓకే. హ్మ్. బట్ సక్సెస్ అనేది పీఆర్‌తో రాదు. హ్మ్. కానీ ఒక మనిషికి గుడ్ సినిమా, గుడ్ టాలెంట్, హ్మ్. గుడ్ స్క్రిప్ట్. కానీ ఒక
యాక్టర్‌కి ఒక మంచి పీఆర్ ఉంటే ఆయన ప్రమోట్ చేసుకునేది ఇప్పుడు కొంచెం అది బాగా వెళ్తూ ఉండి ఎప్పుడు సోషల్ మీడియా జనాల్లో వరకు ఐ బిలీవ్ దట్ మైట్ బి వర్క్ అవుట్. అలా చూపిస్తూ ఆ. ఉండడం, ఆయన్ని మర్చిపోకుండా జనాల్లో తీసుకెళ్తూ ఆ. ఉండడం, ఆయన్ని లేపడం, ఆయన్ని చూపించడం, దానివల్ల కూడా ఆఫర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అనేసి రీసెంట్ టైమ్స్ లో నేను ఒక యాక్టర్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు అలా చెప్పడం మేబీ అయి ఉండొచ్చు అది కూడా. జరిగింది. బికాజ్ లైక్ మనకి అరే వీడు ఉన్నాడు కదా అని మర్చిపోతాం. ఆల్వేస్ బీయింగ్ ఇన్ సోషల్ మీడియా, Hmm. హూఎవర్ ఈస్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా, డైరెక్టర్స్ కానీ వీళ్ళు కానీ ఆర్ కాస్టింగ్ పీపుల్, Hmm. వాళ్ళు అనుకోండి, సో వాళ్ళు చూసే కొద్దీ అరే ఇతను చూడండి ఈ ఇమ్మీడియట్ గా స్ట్రైక్ అవుతుంది. అదే ఇప్పుడు నేను ఉన్నాను, మనం సోషల్ మీడియా ఈ యాక్టివ్ కదా, ఎక్కడ ఉంటాం, గుర్తుండొచ్చు, ఆ మూమెంట్ కి గుర్తుండకపోవచ్చు. సో గుర్తుండి పిలిచి అరే లేదు వీడున్నాడు మర్చిపోయాం కదా అసలు వాడిని పిలుద్దాం అని వచ్చినప్పుడు మన దాకా వస్తాయి. దట్ మేక్స్ సెన్స్ యాక్చువల్లీ. మీరు రిజెక్ట్ చేసి లేటర్ హిట్ అయిన ఒక సినిమా ఉందా మీ దాంట్లో? అది మీతో కాకుండా మీరు రిజెక్ట్ చేసేసారు ఆ నేను సినిమా రిజెక్ట్ చేసిన రిలీజ్ తర్వాత నిజంగా చెప్తాను, నెవర్. మనకి అంటే ఇంట్యూషన్ వాజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ మీ. ఈ సినిమా హిట్ అవుద్ది, ఈ యాక్టర్ డెఫినెట్ గా షైన్ అవుతాడు. నేను ఎందుకు తిరునే జార్జ్ రెడ్డి చేసినప్పుడు ఐ వాజ్ లైక్ స్టూడెంట్ లీడర్ ఫర్ దెమ్. నేను పైన బాల్కనీ దాంట్లో ఉంటే కింద తిరు ఒక మోనోలాగ్ చెప్తాడు, డైలాగ్ ఒక 1.5 minutes or 2 minutes అనుకుంటా. అయితే చెప్తున్నాడు వేరియేషన్స్ అటు ఇటు ఇవి తన్ని అవి చేస్తున్నాడు. నేను నా సజెషన్లో నుంచి ఐ వాజ్ స్పెల్ బౌండ్. నేను అయిపోయే టైంకి కట్ అని అంటే తన డైలాగ్ అయిపోయింది, కట్ చెప్పలా, నేను ఎక్సైట్ అయిపోయి క్లాప్స్ కొట్టేసి అమ్మా ఏం చేసావు తిరు అద్దరిపోయిందన, కట్ అవ్వలేదు అన్నాడు వెనక నుంచి. వెరీ సారీ, నేను సీన్ లో ఉన్నాను సంగతి కూడా మర్చిపోయా, ఏం రెగ్గొట్టేసాడు సీన్. బట్ ఆ షాట్ వచ్చేసింది అంటే అంతే, నేను ఇన్వాల్వ్ అయిపోయాను. దట్ వాజ్ లైక్ బాగా అనిపించింది. డెఫినెట్ గా తిరుగు అని దెర్ ఆర్ సో మెనీ యాక్టర్స్ అలా. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో లైక్ ఈ సోషల్ మీడియా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి ఎక్కువ అయిపోవడం వల్ల లైక్ అప్పట్లో ఉన్న యాక్టర్స్ కి అవకాశాలు తక్కువ కానీ అవ్వడం కానీ, లేకపోతే ఫ్యూచర్లో సినిమాలు థియేటర్లో ఆడడం కానీ, ఇది కొంచెం అవుతుంది కదా, ఇబ్బంది అవుతుంది కదా. ఏమో అది ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్స్, అంటే పార్షియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నానేమో నాకు తెలీదు. ఐఎమ్ రైటింగ్, నేను ఐఎమ్ టు రైటింగ్, దాంట్లో ఉన్నాను. వచ్చిన దాంట్లో మంచివి పిక్ చేసుకుని ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. సో మేబీ అయి ఉండొచ్చు. సో నేను అంటే లైక్ ఫ్యూచర్లో డెఫినెట్గా ఉంటుంది, అంటే ఈ చేంజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అడాప్టబిలిటీ వీ నీడ్ టు ఓన్, ముందుకు వెళ్ళాలి. సో అవును, ఒకప్పుడు 100 రోజులు ఆడే సినిమాలు అవును 100 సెంటర్లో వచ్చింది, అంటే 100 సెంటర్లో 10 రోజులు గట్టిగా 100 సెంటర్లో ఆడిందా లేదా అనేది మ్యాటర్. సో ఆ చేంజెస్ ఆర్ కామన్. ఇప్పుడు రీల్ కెమెరా నుంచి డిజిటల్ మన కళ్ళ ముందు ఇట్లా అయిపోయింది ఫట్టుమని. కరోనా మార్చింది చెప్పాలంటే. కరోనా 2012లో రొమాంటిక్ క్రైమ్ కదా వాజ్ లైక్ ఫస్ట్ డిజిటల్ ట్రై చేసాం. ఇది యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు కదా మీరు. అవును అప్పుడు ఇవి లేవు కదా ఓటీటీ ప్లాట్ఫామ్స్. రెంట్ అవునా, నాకు తెలీదు. అప్పుడు యూట్యూబే కదా మనకి, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్ అనుకుంటా ఫస్ట్ ఒకటి ఉండేది. హాట్స్టార్ ఒకటి ఉండేది క్రికెట్ మ్యాచ్ల కోసం అంతే. ఓటీటీ. సినిమాలు అవన్నీ అంటే ఎవరికి అంత అలవాటు ఉండేది కాదు, అది ఒక యాప్ ఉన్నదని కూడా ఎవరికి తెలియదు. 2020లో తెలిసింది కరోనాలో. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్. మనకి ఏంటి తెలుసు, ఆ యూటోరెంట్ వేసుకుని ఇంగ్లీష్ మూవీస్ కానీ ఇవి కానీ మనకి తెలుగు సినిమాలు ఉంటే టారెంట్ డౌన్లోడ్ చేసుకుని సిడీ చేసి పెట్టుకున్నావా, మనకు గుర్తొచ్చినప్పుడు ఆ సినిమా సిడీలో పెట్టుకుని చూసామా. సో లేకపోతే సిడీలు కొనుక్కుని తెచ్చుకున్నావా, రెంట్కి తెచ్చుకున్నావా, సినిమాలు చూసామా. అప్పుడు అంతే, ఇంక అవేం ఉండదు. సో ఇప్పుడు అన్ని ఎవ్రీథింగ్ ఇస్ మొబైల్. పిక్సెల్ 2 రోజులు సినిమా వచ్చిందంటే 3 రోజులు థియేటర్కి వెళ్దాం అనుకునే లోపల ఓటీటీలో ఉంటుంది. అండ్ మేము కూడా మనం ల్యాప్టాప్ లో సినిమా చూస్తే ఓకే అని అప్పటికే ఆ ఫీల్ లేదు అని ఉన్నాం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సినిమా ఫోన్ లో చూసేస్తున్నారు, అరే ఏం ఫీల్ ఉంటుంది అని అనుబుద్ధి అవుతుంది. బట్ ఆ ఫోన్ లో చిన్న స్క్రీనే గానీ, బట్ వేన్ క్వాలిటీ ఇచ్చాడు, హెచ్డి ప్రింట్, బ్లూరే ప్రింట్స్, ఇవి విత్ మళ్ళీ మనం ఏమంటారు మన హెడ్ ఫోన్స్ కానీ ఇవి కానీ పెట్టుకుని చూస్తుంటే ఆ ఫీల్ వచ్చేస్తుంది అంతే.